ఇప్పటి వరకు ఇంట్లో వాళ్ళ కోసం కష్టపడ్డావు. ఇప్పుడు నీ భవిష్యత్తు కోసం కష్టపడుతున్నావు. కాస్తనా రిలాక్స్ అవ్వాలిగా. ఇలా కాఫీ తాగి రిలాక్స్ అవ్వు. అవును, మీరేంటి బాబు ఇంకా మేలుకొని ఉన్నారు? పడుకోలేదా? పడుకుందామనే అనుకున్నాను. అలా బెడ్రూమ్లోకి వెళ్తూ ఉంటే నువ్వు ఇక్కడ బుక్స్ ఓపెన్ చేసి చదువుకుంటూ కనిపించావు. సరే, నీ కష్టానికి నేను తోడవ్వాలి అనుకున్నాను కదా, అందుకే కాఫీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. చాలా థ్యాంక్స్ బాబు. కాఫీ చాలా బాగుంది బాబు. ఏదైనా బాధేసినప్పుడు, ఎవరి మీదైనా కోపం వచ్చినప్పుడు అలా వంటగదిలోకి దూరేసి నా కోపాన్ని, నా బాధనంతా వంట మీద చూపించేస్తాను. అలాగే అలవాటైంది ఈ కాఫీ పెట్టడాలు, వంట చేయడాలు. ఓ, వంట చేస్తే కోపం తగ్గిపోతుందా? ఒక్కసారి ట్రై చేసి చూడు. కోపంలో ఉన్నా, బాధలో ఉన్నా వంటగదిలోకి వెళ్ళిపోయి ఏదో ఒక ఐటెం చేసావనుకో, ఆ ఐటెం అయిపోయే లోపల నీ మనసులో ఉన్న కోపం, బాధ రెండూ తీరిపోతాయి. అవునా? ఏ విషయం నాకు తెలీదే. ఒకసారి ట్రై చేసి తెలుసుకో. ఏం చదువుతున్నావు? ఓహో, ఇందులో నీకేమైనా డౌట్ ఉంటే నన్ను అడుగు. సీనియర్ని కదా, నీ డౌట్స్ నేను చెప్పగలుగుతానులే. అవునా? సరే బాబు, నాకు డౌట్ ఉంది. ఏంటి? మీరు చూపించే ఈ అభిమానానికి రుణం తీర్చుకునే అవకాశాన్ని ఆ దేవుడు నాకు ఏ రూపంలో ఇస్తాడో. తప్పకుండా ఇస్తాడు. ఇచ్చినప్పుడు నువ్వు కాదనకూడదు. మీ విషయంలో నేను కాదు అనడమా? అది ఎప్పటికీ జరగదు బాబు. ఆ దేవుడు నాకు ఏ అవకాశం ఇచ్చినా సంతోషంగా ఒప్పుకుంటాను. ఎందుకు బాబు ఆ నవ్వు? ఆ, ఏం లేదు. నువ్వేదో డౌట్ అడిగావు కదా, ఆ, ఏది బుక్ ఏది? ఇటు సరే, నువ్వు బాధపడకు. కొన్ని నెలలు నా డబ్బులు కూడా నీ బిడ్డకు పంపించు. అంతేకాదు, సత్యనతో మాట్లాడి ఆయన డబ్బులు కూడా నీకే ఇప్పిస్తాను. నీ బిడ్డతో మాట్లాడు. చదువు అబద్ధం చెప్పు. మనకి చదువు లేదు కాబట్టే తప్పు చేసి నువ్వు జైలుకి వచ్చావు. ఏ తప్పు చేయని నేను జైలుకి వచ్చాను. పద మల్లేశం, జైలర్కి చెప్పి నా డబ్బులు, సత్యన డబ్బులు నీకే ఇప్పిస్తాను. మల్లేశం, ఏంటిది? ఎవరైనా చూస్తారు. లే రామచంద్రయ్య, నీ సాయి ఎప్పటికీ మర్చిపోలేను. చూడు, మనిషికి మనిషి సాయం చేయకపోతే మనిషి బతికి అర్థమే లేదు. నేను నీ బిడ్డకి చేసేది చిన్న సాయం, కానీ నా బిడ్డకి ఓ అమ్మగారు, అయ్యగారు, ఓ కుటుంబమే చాలా పెద్ద సాయం చేస్తుంది మల్లేష. నా బిడ్డను కూడా ఇంకొకరు చదివిస్తున్నారు. చదువుకోవాలా, బిడ్డలు బాగా చదువుకోవాలా. ఇయాల రేపు చదువుకుంటాను అనే బిడ్డలు దొరకడమే తల్లిదండ్రుల అదృష్టం. అలాంటిది నీ బిడ్డకి చదువు అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు చదువు మానేయడం ఎందుకు? నా బిడ్డ కూడా చదువుకుంటుంది, పెద్ద లాయర్ కాబోతుంది. నీ బిడ్డ కూడా బాగా చదువుకుని పైకి రావాలా. వాళ్ళు బావుంటే మనకు అంతకన్నా ఏం కావాలరా? ఇయ్యాల రేపు మంచి బిడ్డలుండడమే తల్లిదండ్రుల అదృష్టం. పద, జైలర్ గారికి చెప్పి ఆ డబ్బులు నీకు ఇప్పిస్తాను. రా. నిన్ను నిలబెట్టాల్సింది ఇక్కడ కాదు, గ్రౌండ్లో నిలబెట్టాలి, ఒక స్టాచ్యూ లాగా. నువ్వెక్కడేం చేస్తున్నావు? ఫ్రెషర్స్ అందరికీ కాన్ఫరెన్స్ హాల్లో ఇంటరాక్షన్ మీటింగ్ జరుగుతోంది. నువ్వు అక్కడికి వెళ్ళాలి కదా. అసైన్మెంట్ తెలుగులో రాశానని, ఇంగ్లీష్లో ఎందుకు రాయలేదని ప్రొఫెసర్ తిట్టేసి
నన్ను బయట నించోమన్నారు. మరి గూగుల్లో ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు కదా. నైట్ ఇంట్లో నాకు ఎక్కువ పని ఉండటం వల్ల ట్రాన్స్లేషన్ చేసుకోవడానికి టైం దొరకలేదు. మరి విషయం సార్కి చెప్పుండొచ్చు కదా. ఆ సార్ అలా తిట్టేసరికి ఇంకేం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. కొత్త కదా, అలాగే ఉంటుంది. మెల్లగా అన్నీ అలవాటు అయిపోతాయి. నేను నిన్ను అందరూ ర్యాగింగ్ చేసిన విజువల్స్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయి. చూడగానే నాకు బాధేసింది. అయినా నువ్వు అవేమీ పట్టించుకోవద్దు, మనసుకు తీసుకోవద్దు. నువ్వు ఏ లక్ష్యంతో కాలేజీకి వచ్చావో దాన్ని కంప్లీట్ చేయాలి, సరేనా? ఎలాగైనా లాలో గోల్డ్ మెడల్ కొట్టాలి. ఇలా అడుగడుగున నన్ను అవమానిస్తూ ఉంటే నేను ఈ కాలేజ్లో ఇంకెన్ని రోజులు ఉండగలుగుతానో నాకేం అర్థం కావట్లేదండి. నేనొచ్చిన కొత్తల్లో నన్ను కూడా ఏడిపించారు. అలా అని నేను కాలేజ్ మానేసి వెళ్ళిపోయానా? ఏ గోల్ లేని నాలాంటి వాళ్ళే ఇక్కడ కాలేజీలో కంటిన్యూ అవుతుంటే బాగా చదువుకోవాలి, మీ నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని అనుకున్న నువ్వు ఎలా మానేసి వెళ్ళిపోతావు? అసలు ఎవరిని పట్టించుకోకు, దేనికి భయపడకు. 2 రోజులు పోతే ఇక్కడ నీకు ఫ్రెండ్స్ ఏర్పడతారు. ఈ కాలేజ్ కూడా నీ కాలేజ్ అన్న ఫీలింగ్ వస్తుంది. కాలేజ్ కూడా ఫ్రెండ్ లాంటిదే. పరిచయం లేనప్పుడు పరాయిదానిలాగా అనిపిస్తుంది. ఒక్కసారి అడుగుపెట్టి అనుభవం వచ్చాక ఆత్మీయంగా అక్కును చేర్చుకుంటుంది. ఇది మాది, మా సొంతం అన్న అనుబంధం ఏర్పడుతుంది. సరే, ముందు నువ్వు కాన్ఫరెన్స్ హాల్కి పద. సార్ ఏమైనా అంటారేమో. ఎవ్వరూ ఏమనరు, నువ్వు వెళ్ళు. ఓకే? ఆ.